ఢీ షోలో ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసావు ఎందుకు? ఎట్ ది ఎండ్ మై గోల్ ఇస్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు. కాకపోతే బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ there is this bold character Nainika. We want to see how you look in that bold outfit or whatever. Can you send us photos? Siggu kuda this is mari cheap idi. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? We have our own home in Odisha. అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది. What happened to your dad? He was abusive, alcoholic, కొంచెం violent-గా ఉండే. He started boozing, started beating my mother. అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని. నో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్, బట్ ఇప్పుడు లేదు. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఏంటి రీజన్? ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? నేను సుపీరియర్ అనుకుంటారు, నేను ఏదైనా చేసుకోవచ్చు, తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని, మీ బ్రతుకు ఎంత? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ నైనిక డాన్సెస్. ఢీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అటు ఢీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ, షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక. ఫైనలీ అయిపోయింది, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. హాయ్ బంగారమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. ఈరోజు ఇంకా బర్త్డే మేము ఇంటర్వ్యూ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయ్యేదో తెలియదు, బట్ టుడే ఈజ్ హర్ బర్త్డే. సో ఎలా ఉంది బర్త్డే? ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఇప్పుడు దాకా ఏం చేయలేదు. మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి. అందరు వస్తున్నారు ఇంటికి. ఇంట్లోనే నాకు ఇంకా పెద్ద పార్టీలు అంటే నచ్చవు. ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే, నా ఫ్యామిలీ ఉంటే నాకు చాలు. వాట్ ఇస్ యువర్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్? ఐ థింక్ టిల్ నౌ నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు. ఇదేమో నీ బర్త్డే కొంచెం లేట్గా వస్తే బాగుంది అనిపించిందా ఈసారి? లేదు, అంటే నాకు ఇలా సెలబ్రేషన్ వేరే చోట చేసుకోవచ్చు కదా. నో, నాకు ఇంట్లోనే చేయాలి. నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని. ఎలా ఉంది లైఫ్? ఎలా నడుస్తుంది అలా లైఫ్? ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్. చాలా బాగుంది ఇప్పుడు లైఫ్. అలా ఒక పీస్ఫుల్గా ఉంది ఎవ్రీ డే. అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను. కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ ఐ థింక్ మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను. సో ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ మీ. యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గోల్? అంటే బేసిక్గా డీలో డాన్సర్స్ని ఎవరిని అడిగినా కూడా, డాన్స్ చేసే వాళ్ళు కానీ కొరియోగ్రాఫర్స్ని ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు. బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసావు ఎందుకు? నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పర్ఫార్మర్ లాగా ఉంటాను, కానీ ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొన్ని ఫిల్మ్స్కి, మూవీస్కి. అదే నా ప్యాషన్ అనుకోవచ్చు. అది ఆబ్వియస్లీ అన్ని కెరీర్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి.
కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు. కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డ్రీమ్ దట్ నువ్వు కెమెరాలో ఉండాలి, నేను నిన్ను చూడాలి. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఏదైనా సరే, నేను డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. తో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది I have to stand up to their expectations అనమాట. అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను, నాకు అది చాలు. సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ ఆప్షన్. ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్, యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు. బట్ యాక్టింగ్ గోలా డాన్సర్? రెండు యాక్చువల్లీ. ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద కనిపించాలి. డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పర్ఫార్మర్ లాగా కనిపించాలి. కొరియోగ్రాఫర్ అయితే అస్సలు వద్దు. నాకు ఆ ఫీల్డ్లో వెళ్ళాలని లేదు. సో బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వీ విల్ మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్, మీరు నవరసాజ్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది, 10-12 days ట్రైనింగ్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో. దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి. కరెక్ట్గా ఆ 9th day ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి, నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి, ఐ వాంట్ యూ టు బి మై కంటెస్టెంట్, రేపే ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి. సో అది డే అండ్ నైట్ షూట్ చేసేది కూడా ఐ వాజ్ లైక్ ఓకే, డీని వదలొద్దు, డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికి నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్, కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి. సో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్, ఓకే షీ కెన్ డూ యాక్టింగ్, సో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము. యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కదా లైఫ్లో, అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది, యూ నెవర్ నో. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ విల్ బీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ డాన్సర్ కూడా తెలీదు. మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్. ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. నా ఏజ్ అది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను. అందుకే. కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంటెస్టెంట్స్కి రానంత ఫేమ్ నైనికాకి వచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా, వై డోంట్ యు ట్రై దట్ వే అని నా క్వశ్చన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ కూడా ఫేమ్ వచ్చింది, నాకు వచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. రీసెంట్గా ఐ డిడ్ దిస్ వెబ్ సిరీస్, దానికి ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్కి అర్థమైంది ఓకే నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్, అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. కాంట్ సే ఇట్స్ అ మూవీ, అండ్ అది వస్తుంది ఇంకా. పీపుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. బట్ హీరో I can't. So I also auditioned character for. పడిందా మంచి సినిమాలో ఒక రోల్ పడిందా? No, it's a మంచి క్యారెక్టర్. It's almost a lead. So ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్, ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. సో యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తుంది దానికి, which is why again I said yes to the character. And కొన్ని I met a few very big directors for auditions అన్నమాట. కొన్ని మూవీస్కి ఆడిషన్స్కి వెళ్తే they were like Nenika, you have కొంతమందికి they have expressive, I don't know what, there's something in my eyes, they're like you have expressive eyes, so you have to learn how to use it correctly. And they were వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనక మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ తో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు, అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తుంది. సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఇప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యా, not everything is big, మూవీస్ లేదా వెబ్ సిరీస్? There is one web series, there is one movie, and there is one web series of my own, which I am planning since 2 years నుంచి అది ప్లాన్లో ఉంది. బట్ అది అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతుంది. ఎవరి ఇన్స్పిరేషన్ నీకు లైఫ్లో? నోబడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు, మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే. నేను మమ్మీ ఇంట్లో, మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూస్ టు గో టు హర్ సలాన్, నేను స్కూల్కి వెళ్ళడం, వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో ఐ వాంట్ సే దట్ ఐ హ్యావ్ సీన్
luxurious life or a successful life even now. So ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు, కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు. అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్, కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేను అది ఐఎమ్ ఏబుల్ టు లివ్ హియర్, దట్ టు మంచిగా ఉన్నా నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చెప్పడానికి ఐఎమ్ ఎర్నింగ్ నైస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, మమ్మీకి ఒక సలూన్ ఉంది. సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే, డెస్టినీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను. స్ట్రగల్కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్. లైక్ ఓకే ఫైన్, స్ట్రగలే కదా, చేయాలి, తప్పదు. అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే వాళ్ళని యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా ఎవరు? సాయి పల్లవి గారు. ఐ లవ్ హర్. Hmm. అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను. ఆమె ఎలా చేసింది సేమ్ అలా. ఐ హ్యావ్ నో కామ్స్ ఇన్ ఎక్సెప్టింగ్ దట్ అలా ఉంటే నాకు చాలు. తను కూడా సేమ్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ ఎన్ డాన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ. శ్యామ్ సింగారాయ్లో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఎనఫ్, చాలు నాకు అది. ఆమెకి the audience respects her in some other way, and yeah, I think she's magical. బట్ అలాంటి పర్ఫార్మెన్స్ చాలా డీలో చూస్తాం ఆల్రెడీ. డీలో అలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు నేను. ఇట్ ఈస్ సో ఉన్నాయి, కానీ ఒక సినిమాలో చూడడం వేరు, ఫోన్లో యూట్యూబ్లో చూడడం వేరు. సో వాట్ ఇస్ ద టఫెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసిన? ద పర్ఫార్మెన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్. మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన, అది దట్ వాజ్ నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు. దిస్ ఈస్ యువర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్, నీ లైఫ్ స్టోరీ ఇది, సో నీకేం డైలాగ్స్ కావాలి, నువ్వు అందరితో మాట్లాడు, ద పర్సన్ రైటర్తో కూర్చో, సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్. నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన. అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫార్మ్ సోలో, గ్రూప్తోనే చేయాలి. కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీడ్ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా. బట్ వీ మేడ్ ష్యూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసాం ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తావు. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను, స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ, చేయాలి, సాంగ్ ఇంకా అవ్వలేదు. దెన్ ఐ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మీద మమ్మీది యాక్చువల్లీ. ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్, తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ అ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ అ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ, అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. తో షీఈ్ లైక్ ఓకే, అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట, స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ గోల్. ఎస్, నౌ ఐ యామ్ మొత్తం. సో వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old, అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాట్లాడలేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్, వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు.
సో వెన్ సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. తో నాకు అర్థమైంది that ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పిన, నాకు మీ వద్దు, మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ, సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ, అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా we didn't have a need of that person. ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్, ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామా టేక్స్ కేర్ ఆఫ్ అస్, మై మామా ఈజ్ దేర్, సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది యూనో ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు, ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ, ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది. వి డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, ఐ హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. బట్ డాడీ ఉంటే డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో మేబీ పెళ్ళి అయితే ఆ ఫీలింగ్ ఉండదేమో ఇంకా. అంతే. ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్? టైం ఉంది ఇప్పుడు, కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, మమ్మీని మంచిగా చూసుకోవాలి, అండ్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. అండ్ కొంచెం వాడు నేనంటే కొంచెం అబ్సెస్డ్గా ఉండాలన్నమాట. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్, నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ అక్కడ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పెళ్ళి దాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి. వద్దు, ఏదైనా ఉంటే ఆబ్స్టైకల్స్ లైఫ్లో వస్తాయి, నాకు అదే కావాలి, తనతోనే ఉంటా, నాకు అలానే ఉండాలి, దట్ గొడవలు అయితే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్, ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళ 2 lives ఆర్ గెటింగ్ మ్యారీడ్ టుగెదర్. ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు 1 లైఫే, కానీ అలా ఉండదు. ఇలా అయినా ఇద్దరు లైఫ్ చూసుకోవాలి. అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్. తో సపోర్టింగ్, రెస్పెక్ట్, నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే. ప్రేమ ఎలానా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై మదర్. సో యా. కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి, ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఇస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అండ్ తను కరెక్ట్ చూసుకోవాలి, నేను నా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ యా, సమ్టైమ్స్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు. అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు, కొన్నిసార్లు గివప్ చేయాలి. సమ్ పీపుల్ ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ, ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే, ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్
ఐ వాంట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి, నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి. సో సో అప్పటి నుంచి లైఫ్ చాలా బాగానే ఉందిలే. ఎలా పట్టింది బయటకు రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి? రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? కొన్ని చెప్పలేను, బట్ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక 1 year. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ, బట్ ఐఎమ్ ఓవర్ ఇట్. నేను ఇంత స్ట్రాంగ్ అయినా అప్పుడు ఉండేది నైనిక వేరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నౌ డీలో ఉన్న నైనిక వేరు, ఇప్పుడున్న నైనిక చాలా వేరు. నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది, సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది, నాకున్న నేను పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది, అది నాకు తెలుసు. నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు. అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని, అది మాకు తెలుసు. సో వాడు తప్పు అని కానీ నేర్చుకోవాలి. ఐ థింక్ మెన్ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ. మెన్ షుడ్ లెర్న్. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాను, కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ 120% అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను నాట్ హీరో, నేను సుపీరియర్ అనుకుంటారు. నేను ఏదైనా చేసుకోవచ్చు, తను చేయకూడదు. తను చేస్తే నేను తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలా మెంటాలిటీ ఉండకూడదు. బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ a female has made you, at least respect a female. If మీరు కోపం వస్తే కూడా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప్పడొచ్చు. బట్ I don't think so any man has rights. Even girls don't have rights to slap any man. Even a man doesn't have any rights on each others. So అబ్బాయిలు అది నేర్చుకోవాలి. ఇక్కడ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు. నాకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకు ఇలా ఉన్నారని. బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్, ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు, అలా కూడా ఉన్నారు. చెప్పలేం, కానీ బయటకి అట్లా కనిపించిన లోపల వాళ్ళకి మరి ఎన్ని గొడవలు ఉన్నాయో. గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ మేబీ సార్ట్ అవుట్ చేసుకుని సార్ట్ అవుట్ అవుతూ ఉంటే అది ఓకే కదా. కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు. గొడవలు వస్తాయి, ఎందుకు రావు, కానీ అబ్యూజివ్ అనేది. అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు, నేనే భరించా, అమ్మాయిలు భరిస్తారు. అబ్బా, అమ్మాయిలు ప్రేమిస్తే అన్నీ భరిస్తారు. హైదరాబాద్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి. అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను, అబ్బాయిల్ని కూడా కరెక్ట్ అన్ను. ఇది జస్ట్ ఈ జనరేషనే, మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్. ఇది నేను మొత్తం చెప్పేస్తా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు, ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నేను తర్వాత ఏమైపోతాను, దే డోంట్ కేర్. అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్. అంతే, ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము. కానీ లైఫ్ టీచ్ యూ లెసన్స్ అంటారు కదా, చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక. నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. నాకు ఏది లేదంటే లేదు, నాకు అన్నీ ఉన్నా. ఐ హ్యావ్ చైల్డ్హుడ్ ట్రామా, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్, నాకు మళ్ళీ టీనేజ్ ట్రామా, రిలేషన్షిప్ ట్రామా, అన్నీ చూస్తూనే ఉన్నాను. దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా తెలీదు. కానీ ఇది అంటే బయట చెప్తుంది అని అనిపిస్తుంది. కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఉన్న ఒక అమ్మాయికి అంత ఉండదు అనుకుంటా. ఎందుకంటే అన్నీ చూసా నేను, అండ్ నేను పడుతున్నా. అండ్ ఆ తర్వాత కూడా వద్దు, నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను. అంత చూసాక కూడా నేను నమ్ముతాను. ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్. ఇప్పుడు కూడా వద్దు, నాకు లవ్ మ్యారేజే కావాలి. ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. అండ్ మారుతారు జనాలు కూడా, కొంతమంది మరి అలానే ఉంటారు, కానీ మారుతారు. అది ఛాన్స్ ఇవ్వాలి. సో చాలా నేర్చుకున్నానని లేదు, కానీ వచ్చింది అలా, అంతే. తప్పలేదు. ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్. ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్. నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు, డైరెక్ట్ వర్క్. బికాజ్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 హసిల్. పని చేస్తూనే ఉన్నాను, స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 16 ఐ స్టార్టెడ్ వర్కింగ్. అప్పుడే నేను ముంబై వెళ్ళి 2 years ఒంటరిగానే ఉన్నా. అప్పుడు మమ్మీ కూడా లేదు, ఒంటరిగానే ఉండి
నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా. బట్ అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ. కానీ ఎంత మనం మర్చిపోదామన్నా మన ఇన్‌స్టా‌లో నుంచి ఫోటోస్ చేసిన, రీల్స్ చేసిన జనాలు మర్చిపోరు. వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్‌స్టా‌లో మెసేజ్‌లు వచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ మీకు కంటిన్యూస్‌గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? నెగెటివ్ కమెంట్స్ ఉంటే ఎలా తీసుకుంటారు? నాకు నెగెటివ్ కమెంట్స్ అయితే టు బి రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని, డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తా. కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు. అది ఎలా చెప్పాడు, మమ్మీ తిట్టేసారు మొత్తం. మమ్మీ అస్సలు ఊరుకోదు. షీ విల్ మొత్తం ఇది ఇది నువ్వు ఇది ఇది అని చెప్పేసారు. బికాజ్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా. దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్, వి బ్రోకప్. ఎగ్జాక్ట్లీ. జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ. అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు. ఒక చేతులు ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం. అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ బ్రతుకు ఎంత? అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ. బికాజ్ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్. అండ్ అబ్బాయిలకి అది ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది, మీకు ఎందుకురా ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎందుకు? అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి? అప్పుడు రాలే కదా, మీరు పెళ్లి చేసుకుంటే అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి, మరి ఇప్పుడు ఎందుకు? నో, యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, నేను ఎందుకు బంగారమ్స్ అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్. వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు. అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్. నేను సాయి చేసిన సిరీస్కి కూడా ఇంత రాలేదు. ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు, అది నాకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, ఒక పేరు కరెక్ట్ అయింది, ఆ పేరు తీసేసిన. కానీ ఇప్పుడు నైనిక అయితే నుంచుంది. నైనిక యాజ్ అన్ ఇండివిజువల్ నుంచుంది. సో నాకు అది చాలు. అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు నాకు అప్రిసియేషన్ ఇస్తున్నారు, వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు, ఫెయిత్ పెడుతున్నారు నా మీద. అది నాకు చాలా పెద్ద విషయం. సో మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఏ లవ్లోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు? ప్రేమలో పడితే పోతాలే, కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది అయిపోతుంది. బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో డీలో చేస్తున్నప్పుడు కానీ డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టు నైనికాకి. అంతకుముందు అసలు నైనిక ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? Shashi Master, my biggest support was Shashi Master, my mother and my group. Shashi Master's group మొత్తం వాళ్ళు లేకపోతే నైనిక ఉండదు. బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నైనికకి ఎందుకు పేరు వచ్చిందంటే నైనిక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి. ఐ విల్ డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను. నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే. అది నాకు నైనికని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ ఇప్పుడు కూడా నైనిక అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ. సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్. శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్. సో నైనిక సాయి రిలేషన్షిప్ వల్ల నైనికకి ఫేమ్ వచ్చిందా, లేదంటే డీలో డ్యాన్స్ వల్ల పర్ఫార్మెన్సెస్ వల్ల? నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్, తర్వాత ఈ ట్రాక్ వచ్చింది. ఓకే, అది ఢీ వాళ్ళకి తెలుసు. నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక గాట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి నైనికాకి పేరు వచ్చింది. ఆ తర్వాత ఏదో అయింది, అది ఒక అలా ఇట్స్ లైక్ నెంబర్ 2 నెంబర్ 3. కానీ నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక ఇస్ స్టిల్ ఫేమస్. సో ఏ పాయింట్లో ఓకే ఆడియన్స్కి నేను నచ్చుతున్నా అనిపించింది? అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే రికగ్నైజేషన్ వచ్చినప్పుడు? టు బీ రియలీ ఆనెస్ట్ అంటే డాన్స్కి అయితే ఆబ్వియస్లీ డాన్సర్ లాగా నన్ను ప్రేమిస్తారు. కానీ ఇంకొకటి నేనేం చూసానంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తూ ఉంటాను జనాలకి అన్నీ. నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్లో ఏదో ఒకటి టాపిక్లో మాట్లాడుతూ పెడితే అది ఎందుకు జనాలకి కనెక్ట్ అవుతుంది. దే ఆర్ లైక్ చాలా ఫ్రాంక్గా ఉన్నావు అక్క, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అక్క, ఇలా ఎవరు మాట్లాడరు, పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు. నాకు ఎలా ఉందంటే వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్
వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దట్ ఓ షీఈ్ హ్యావింగ్ దిస్ లైఫ్ కదా, పెద్ద లైఫ్ ఉంది, షీఈ్ డూయింగ్ యాక్టింగ్, తన లైఫ్లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు. బట్ అలా లేదు అబ్బా, ఈ లైఫ్లోనే ఎక్కువ బాధలు ఉన్నాయి. సో నేను ఎప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్కి తో, అప్పుడే దే స్టార్టెడ్ లవింగ్ మీ మోర్. నా స్నాప్చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాంట్ చేస్తూ ఉంటాను, గైస్ ఇది ఏంది, ఇది అయింది, ఇది అవ్వట్లేదు, ఇలా చిరగ్గా ఉంది నాకు. సో వాళ్ళు నిజంగా అంటే ఐ థింక్ దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను. సో బేసిక్లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ నేనిక ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. మొహం మీద చెప్పేస్తుంది ఏదైనా ఉంటే. ఈవెన్ ఆన్ మై లైవ్ ఎవరైనా గలీజ్గా మాట్లాడితే నేను మొహం మీద నేను బూతులు మాట్లాడేస్తాను. నాకు అలా ఉండదు. ఐమ్ లైక్, నువ్వు వచ్చి నా లైవ్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు. సో పీపుల్కి ఐ థింక్ అదే నచ్చింది. ఐఎమ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. నాకు భయాలన్నీ పోయాయి. నేను చాలా చూసాను లైఫ్లో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, మై గాడ్ అలా అంటే నిజంగా ఇలా ఏదైనా ఉంటే సరే తగ్గుతూనే ఉండాలి, ఇదే నాకు ఇది అంటే నేను జనాలకి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్గా ఉండాలి. కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో. క్యూకి నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు. ఒక మంచి వల్ల అలా అయిపోయాను. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అంత టార్చర్ అవసరం లేదు లైఫ్లో. దిస్ ఈజ్ యువర్ లైఫ్. నువ్వే అది యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. అప్పుడు నేను ఇంకా ఐఎమ్ లైక్, నాకు ఎవ్వరు వద్దు, నేను నా మమ్మీ ఓకే, మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ. ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లైంట్స్ లేవు. బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లైంట్స్ రాలేదు నైనిక ఇలా చేస్తుంది. నా పేరు నైనిక కూడా ఎప్పుడు దాకా కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు, ఓన్లీ ఆన్ దిస్ రీజన్ మేబీ, కానీ నాది ఏదైనా అది అలా షీ డిడ్ దిస్ అని రాలేదు. తప్పు చేసింది నేను కానీ ఎప్పుడు రాలేదు. సో ఎప్పుడు దాకా మై మదర్ ఈజ్ హ్యాపీ విత్ మీ, అప్పుడు దాకా ఓకే నేను లైఫ్లో కరెక్ట్గానే ఉన్నా అని అనుకుంటా. సో ఇదివరకు నేను ఇంకా తగ్గేది, ఇప్పుడు తగ్గేదేలే అస్సలు నో ఛాన్స్. ఎవడైనా వచ్చినా సరే నాకు తెలుసు నేను ఇలా ఉండాలి, నా లైఫ్లో నేను అలానే ఉంటా. తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను, మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను. తప్పు చేస్తున్నాను సరే మూసుకొని ఉంటా. బట్ నాకు తెలుసు నేను ఇలా ఉండాలి. ఒకప్పుడు లేనిది ఏంటి, ఇప్పుడు ఉండింది ఏంటి? కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కోల్పోయా నేను. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నేనే, నా ఫైనాన్షియల్ సపోర్ట్ నేనే. తో యా అది కూడా బ్యాలెన్స్ ఇప్పుడైతే లేదండి. ఐఎమ్ బ్రోక్ అండి. ఈరోజు నా బర్త్డే అండి. సో తో లక్ష ఖర్చు ఏం లేదు, ఎవరా ఏంది లే అంతేలే. తో కానీ నాకు సరిపోయేంత అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా, టు బి రియలీ ఆనెస్ట్. అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కాంటెంట్ మంచిగా రాదు. బికాజ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్, జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు. తో నేను ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి, మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ వెన్ ద కెమెరా సేస్ స్టార్ట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి. నేను ఆ టైప్ కాదు. నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా ఏమి మమ్మీతో కూడా గొడవ పడితే నేను ఇలా షివర్ అవుతూ ఉంటాను. అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా, హ్యాపీగా ఇలా ఉండాలి నేను. సో నాకు ఫీలింగ్స్, బాండ్స్, అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఇప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను. నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షూర్ ఐ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎవరైనా అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్. అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్, ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్. నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయను. నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా. సో అది థ్యాంక్ఫుల్లీ ఇప్పుడున్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు దట్ ఆ సెల్ఫ్ తను ఎంత మంచిగా అన్కండిషనల్ లవ్ ఇస్తుంది కదా, తనని అలా మోసం చేయకూడదు. అందుకే ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు. నాకు చాలా చూస్ చేసుకున్న ఈసారి నేనేం తప్పు చేయలేదు. బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా. సరే
వెళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు తెలుసా. దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తా. కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారండి. అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీకు కొంచెం కాంప్రమైజ్. ఐ వాజ్ లైక్ నాకు 2 minutesకి ఏం అర్థం కాలే. ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ భయంతో కాల్ కట్ చేసా. తర్వాత నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు. తర్వాత కూర్చుని లైక్ అమ్మా ఇది అయిందా నాతో. ఐ వాజ్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ వన్. అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దెర్ ఇస్ దిస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక, వీ వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆర్ వాట్ ఎవర్, కెన్ యూ సెండ్ అస్ ఫొటోస్. స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు కూడా. దిస్ ఇస్ మరీ చీప్, ఇది చీప్ కూడా కాదు, ఇది ఎక్కడో ఉంది. సో ఐఎమ్ లైక్ అంతే. ఐ లైక్ సరే ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది. ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దేర్ పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని. అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను. ఐ లైక్ సెండ్ మీ ఆల్ యూర్ డీటెయిల్స్, దెన్ ఓన్లీ ఐల్ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. దెన్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ 7-8 months బ్యాక్ దిస్ వన్. బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ హ్యాపెండ్. సో రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకు? బాగుంటారండి ఆయన చాలా. నాకు రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు. ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగ చైతన్య గారు అంటే ఇలా హీ హ్యాస్ దట్ లాంగ్ హెయిర్ నో. ఎందుకు క్రష్? వాళ్ళు ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకు వచ్చింది? రావచ్చండి క్రష్, అది క్రష్ ఎవరి మీద అయినా రావచ్చు. బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్ నేను ధ్రువ మూవీ చూసాగా చేతులు అయిపోతుంది కాదు అంటే ఐ పర్ఫార్మ్ పరేషానురా కదా డీలోతో. ఆ సాంగ్కి రిహర్సల్ చేసి ఆ సాంగ్ చూసాను. లైక్ ఆయన ఏంటి అంత బాగున్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ చూసాక ఆర్ఆర్ఆర్ ఒక షాట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ హీల్ బి స్టాండింగ్ లైక్ దిస్. బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్. తో ఆనంద్ దేవరకొండ గారు ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ 2-3 times కలిసాను. నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి, అందుకే మీరు నాకు చాలా ఇష్టం. అండ్ హీస్ లైక్ వెరీ షై పర్సన్. నేను కూడా అనుకోలేదు నాకు అలా షై అబ్బాయిలు నచ్చుతారు, కానీ హీస్ లైక్ ఏదో నవ్వుతూ ఉంటారు. అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు. నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది. అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ and he's being too sweet to you. And obviously కొన్ని qualities in you know adore చేయాలని ఉంటుంది. సో ఐ అడోర్ హిమ్. నాగ చైతన్య గారు అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్. నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని. జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ 100% లవ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హిస్ లుక్స్. స్పెక్స్ వేసుకోవడం, అలా లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, అగైన్ లాంగ్ హెయిర్, బియర్డ్ అయినా he just have something ఏదో ఒకటి ఉంది ఆయన చాలా ఇష్టం. ఓకే, రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ అండ్ నాగ చైతన్య, లవ్ మ్యారేజ్ హుక్అప్ ఈ మూడు they are all married. No, Anand is not. I'm not answering. హుక్అప్ No. ఎవరెవరిని చూస్ చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్ గా ఏ మెటీరియల్స్ వీళ్ళలో ఉన్నాయి? నో. సరే, ముగ్గురులో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 days షెడ్యూల్ ఈ ముగ్గురులో ఒకరికి ఇవ్వాలి అంటే డే అండ్ నైట్ చేయడానికి లేదు, మార్నింగ్ అది లేదు, వన్ చాయిస్ అంతే. నాగ చైతన్య. సో మీకు ముగ్గురులో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అసలు అంటే మొత్తం టాలీవుడ్ లో నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ అడ్మిరేషన్ ఇస్ డిఫరెంట్, క్రష్ ఇస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తుంది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ. ఎలా కనిపించబోతున్నారు మాకు?
ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి, నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటో ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్కి, అలా ఏం లేదు. నేను అలా ఉంటాను, ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవగలుగుతాను మేబీ, అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను. ఇట్స్ ఓకే. లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు, గేమే కదా, గేమ్ లాగా తీసుకుంటాను. అది నా లైఫ్ కాదు, పోతే కూడా ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ రియాలిటీ షో. సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను. అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు, నేను కూడా ఏడొచ్చు, అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పోయి పక్కా ఏడుస్తాను, పక్కా ఒక మూలకు వచ్చి నేను ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని, కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్వైవ్. ఎలాంటి నైనిక అని చూడబోతున్నావు? ఫైటరా, ఎమోషనలా, ఏం చూపించబోతుంది నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను. కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటేటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. కరెక్ట్గా అదే నాకు దిస్ ఇస్ బాగుంది కదా, ఇలా ఈ గేమ్ బాగుంది కదా, అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ హ్యావ్ అ వెరీ మూడీ పర్సన్. తో ఐ డోంట్ నో నేను ఎలా ఉంటాను అక్కడ. ఇలానే ఉంటాను మేబీ, కన్ఫ్యూజింగ్గా, ఏం తెలియనట్టు, మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు, అలా మిస్టీరియస్గా చూస్తారు జనాలు నాకు. అంతే. 2 రకాలుగా వెళ్తారు లోపల హౌస్కి, ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి డబ్బుల కోసం. సో నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్? ఫేమ్. యా, బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు, దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్, ఒక పుష్ కోసం. ఓకే. ఫర్ మై కెరియర్, నేను ఏదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం, నా గోల్ ఏంటి, దానికి దిస్ ప్రాజెక్ట్ విల్ బీ అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బిన్ 2 years నేను టీవీలో రాలేదు. సో ఐ థింక్ అయిపోయింది, ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్పబోతున్నారు. చెప్తా, నేను వెళ్ళి చెప్తా పక్కా. అంటే నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. ఆయన ఎలా రియాక్టర్ నాకు తెలియదు కానీ చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు నాగార్జున గారు? నాగ చైతన్య, యా, ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మీ, హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక 2 videos ఉంటుంది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి ఆయన. ఫస్ట్ టైం కలిసినప్పుడు we had to dance with him, కానీ ఈజ్ లైక్ నో, నేను డాన్స్ అయితే చేయను, ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా, జస్ట్ ఫోటో అన్నారు, కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను, నేను మాట్లాడేదా. మీరు నాకు అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను, నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి, ఇలా తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే నాట్ మూవీస్, సిరీస్ కోసం వెన్ వీ మెట్. తో దూరం నుంచి మైక్లో ఉన్నా, హాయ్ చెప్పా, హలో అండి ఎలా ఉన్నారు, లైక్ ఐ నో యూ, మీరు అప్పుడు వచ్చారు కదా, అప్పుడు డాన్స్ రీల్ అన్నారు, డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటకి ఈజ్ లైక్ హాయ్ నైనిక, లైక్ ఓ హీ నోస్ మై నేమ్, అంతా చాలు నాకు. తో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, అండ్ చాలా కామ్గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ లైక్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ. తో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటుంది. హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యా, సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్కి హౌస్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీ అవుతా, నేను చెప్తా, కొంచెం నాకు హౌస్ బయటికి రానివ్వండి, నేను కొంచెం మీట్ అవ్వాలి, ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆయన వస్తే. సో ప్రీవియస్ సీజన్స్ చూసావా ఇంకా? నో, ఐ హ్యావ్ ఓన్లీ ఎక్స్ప్లోర్డ్ బిగ్ బాస్ ఆన్ రీల్స్, కానీ సీజన్ అయితే నేను చూడలేదు. అసలు లోపల ఏం జరిగేది ఏంటి? నో ఐడియా. హిందీ బిగ్ బాస్ కూడా? హిందీ బిగ్ బాస్ చూసాను, బట్ నేను అలా కంటిన్యూస్గా చూడలేదు. అలా డైలీ చూడాలి, ఎవ్రీ వీకెండ్ చూడాలి, అలా చూడలేదు నేను. మమ్మీ ఫాలోస్ బిగ్ బాస్ నైస్లీ. అండ్ నాకైతే నిజం చెప్తున్నా కదా, నాకు తెలీదు, కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి. ఓకే, మేబీ ఐఎమ్ కేపబుల్ అని నేను వెళ్తున్నా. ఇప్పుడు దాకా నేను ఏదైనా స్ట్రగల్స్ని వద్దు చెప్పలేదు.
ఇది కూడా ఓకే ఫైన్ చూద్దాం. సో ఏది ఎక్కువ మిస్ అవుతావు లోపలికి వెళ్తే? మై మదర్ ఓన్లీ, మై మదర్, మై డాగ్స్. అవి ఓకే, ఏమన్నా థింగ్స్ ఆర్ ఫోన్ ఆర్ సంథింగ్? ఫోనే ఫోనే. అండ్ నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. సో బుక్స్, ఎందుకంటే ఎవ్రీ నైట్ మేక్ షూర్ ఐ రీడ్, చదువుకుంటూ పడుకుంటా నేను. సో అది ఒక అలవాటు అయిపోయింది. నేను అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు అక్కడ వెళ్ళాక నేను పడుకోవడం ఎలా. మొత్తం కలెక్షన్ ఉంది, కలెక్షన్. సో అక్కడ వెళ్ళి పడుకోవడం ఎలా, బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3, 4, 5కి పడుకుంటాను. నైట్ ఏం పడుకోను నేను. 12, 1కి లెగుస్తాను. అక్కడ మొత్తం నేను 10కి పడుకొని 5కి లెగాలి. సో కొన్ని ఫస్ట్ వీక్ నాకు తెలుసు నేను ఇటు అటు అవుతుంటాను. కానీ ఒకసారి అది అలవాటు అయ్యాక మనుషుల మైండ్ సెట్ని చదవాలేమో నైట్ టైం మేబీ అంతే. వన్స్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మదర్స్ రియాక్షన్? అంటే అన్ని రోజులు నువ్వు ఉండవు ఇక్కడ అని తెలిసినప్పుడు వాట్ వాజ్ యర్ రియాక్షన్? మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా మిస్ అవుతుంది అని చెప్పట్లేదు బయట, కానీ షీఈస్ వెరీ హ్యాపీ. ఇది నేను కోరుకున్నా, నేను మేనిఫెస్ట్ చేసా దట్ నా కూతురికి ఇలా ఛాన్స్ రావాలి, అది వచ్చింది. అది కూడా బయట నుంచి ఏం కాదు. వెన్ దే ఓన్లీ అప్రోచ్డ్ మీ, అప్పుడు మమ్మీ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ. అరే మరి యూనో ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ ఫర్ ఇట్స్ లైక్ ఇట్ కేమ్ టు యూ. సో అది నువ్వు ఎంత కేపబులో అని ప్రూవ్ చేస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ యూనో నా కూతురికి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. షీ ఈజ్ జస్ట్ ప్రౌడ్ ఐ థింక్. ఇప్పటికి ఒక్కసారి ఇంటికి లోపలికి వెళ్ళాక పక్కా షీల్ మిస్ మీ, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు బయట చెప్పట్లేదు బికాజ్ ఇంకా డేజే లేవు ఆయన అప్పుడు గోయిన్. ఫైనల్గా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో ఎంతవరకు ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ఉంది? ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండాలి, లేకపోతే నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నావు? ఎన్ని వీక్స్ ఉంటా? నేను లాస్ట్ దాకా ఉంటా. కాన్ఫిడెన్స్ ఉంది? నేను అలా ఉండాల్సిందే. నేను ఒకవేళ భయపడితే అక్కడ, బికాజ్ ఐఎమ్ జస్ట్ 23. ఐ థింక్ హూస్ ద యంగెస్ట్ కంటెస్టెంట్? యు ఆర్ ద వన్. ఐ యామ్ ద వన్. ఐ థింక్ ఈ సీజన్ లెవెల్లో నువ్వే చిన్న. దీని ముందు కూడా దీప్తి వాళ్ళు కూడా ఐ థింక్ మేబీ దే మస్ట్ హ్యావ్ కమ్ ఇన్ ద 24, 25, బట్ ఐ కంప్లీట్ ఈ రోజే నా 23 కంప్లీట్ అయ్యేది. సో ఐ థింక్ ఓకే, నిన్నటి వరకు 22, 23 కంప్లీట్ అయింది, 24 స్టార్ట్ అయింది అలా. సో వెన్ స్మాల్ కిడ్ లైక్ మీ ఈజ్ ఎంటరింగ్ ద హోమ్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్ హూ విల్ బి, ఐ నో అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు. అప్పుడు నేను ఇలా ఓకే నేను విన్ అవ్వగలుగుతానా, నేను అక్కడ ముందు దాకా వెళ్ళగలుగుతానా, నా మీద డౌట్స్ ఉంటే నేను ఆడుకోలేను, అక్కడ ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద అలా పవర్ ఉండాలి, నేను నా స్ట్రెంగ్త్తోనే పోవాలి. లేకపోతే అయినో నేనే సర్వైవ్ అవ్వలేను, నాకు తెలుసు. నా కాన్ఫిడెన్స్ ఇటు అటు అవ్వకూడదు. నేను కొంచెం బోల్డ్గా కాన్ఫిడెంట్గా నేనే కదా అలా అనుకుంటే ఓకే. ఎస్, డెఫినెట్గా నైనిక నువ్వు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే ఈ బిగ్ బాస్ సీజన్తో మా అందరినీ భయంకరంగా ఎంటర్టైన్ చేస్తూ యూజువల్లీ గొడవలు పడతా చెప్పావు కదా ఇందాక, ఇచ్చి పడేస్తాను గొడవలు అంతే, డిపెండ్స్ ఆన్ ఎవ్రీబడి ఫైట్స్. అందరికి ఒక ట్రిగర్ అయితే ఉంటుంది ఆపోజిట్ పర్సన్ బట్టి. అంతే అంతే. ఎస్, డెఫినెట్గా నీ డ్యాన్సులు, నీ ఎంటర్టైన్మెంట్, నీ టైమింగ్ పంచెస్ అండ్ నీ గొడవలు ఇవంతా మేము కమింగ్ 106 days మేము చూడబోతున్నాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ డెఫినెట్గా ఇస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ బంగారంస్కి ఫైనల్గా ఏం చెప్తావు? బంగారమ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ నాకు లవ్ ఇవ్వండి అండ్ వస్తే ఓట్స్ కూడా ఇవ్వండి. అండ్ బట్ ఇప్పుడు లవ్ సరిపోదు, ఓట్స్ వేయాలి. ఓట్స్ ప్రేమతో నాకు ఓటు ఇవ్వండి అండ్ అంతే, నాకు తెలుసు మీరు చూసుకుంటారులే. సో నైనిక కమింగ్ ఒక 2-3 daysలో బిగ్ బాస్లో నైనిక ఆల్రెడీ మనం బిగ్ బాస్ సీజన్లో చూస్తున్నాం కాబట్టి మీకు తన పర్ఫార్మెన్స్ నచ్చినా ఓట్ చేసి తనని గెలిపించండి. ఈ వీక్ కూడా ఎవ్రీ వీక్ లాగా సపోర్ట్ చేసి సేవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.